3 డేస్ నుంచి నేను టమాటా కూర చేస్తున్నాను. చూడు ఇంకా చేసింది ఉంది కూడా. డాడీ అయితే ఇంకా వద్దన్నాడు. ఇంకా నేను టమాటోసే తీసుకున్నాను ఎక్కువ. చూడండి, నాకు అది ఒక్కటే వచ్చు. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను డార్లింగ్ బల్లారి. ఈరోజు అమ్మ అయితే లేదనమాట, అందుకే నేను ఇక్కడ బియ్యం అయితే నానబెడుతున్నాను. ఒకసారి కడుక్కుందాం. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, మాట్లాడుతూ వీడియో చూద్దాం ఎలా వస్తుంది అనేసి. తెచ్చి ఒకసారి అయితే కడుతున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకుని అయితే కొంచెం నానబెడదాం. అలాగే నేను స్ట్రీట్ డాగ్స్కి కూడా ఫుడ్ చేస్తాను అనమాట. వాళ్ళు కూడా అయితే ఇప్పుడు నానబెడతాను. అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు అమ్మ లేదంటే చెత్తగా పెట్టుకుంటాను నేనైతే. ఇప్పుడైతే నా పెట్స్కి నానబెడతాం. ఇవి కూడా నాకు పెట్టేసుకొని మళ్ళీ కలుస్తా. వాళ్ళకి కూడా అయితే మంచి బియ్యం నానేసుకున్నాను. ఇప్పుడైతే మా కుక్కలకి అయితే అన్నం పెట్టేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఎక్కువ వేయనమాట, హెయిర్ ఫాల్ అవుతుందనేసి. బ్యాక్ కెమెరా నుంచి ఫస్ట్ టైం తీస్తున్నాను. ఏమైనా తప్పుగా చేస్తే ఆర్గ్యూ మీ. మా పెట్స్కి అయితే అన్నం పెట్టేసినాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, అమ్మ 4 డేస్ అయింది లేదు, 3 డేస్ నుంచి నేను టమాటా కూర చేస్తున్నాను. చూడు ఇంకా చేసింది ఉంది కూడా. డాడీ అయితే ఇంకా వద్దన్నాడు. ఇంకా నేను టమాటోసే తీసుకున్నాను ఎక్కువ. చూడండి, నాకు అది ఒక్కటే వచ్చు. ఇప్పుడైతే ఇంట్లో క్యాప్సికమ్ ఉంది, టమాటో ఉంది. యూట్యూబ్లోనే చూసి చేద్దాము. ఏదైనా రైస్లో ఏమైనా కలిపేది చూస్తాను. ఇప్పుడు ఇలా ఉంటుంది నాతో వంట చేస్తా. ఇప్పుడు డాడీ నేను బియ్యం కడిగిపెట్టినాక ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. చపాతీ కానీ రొట్టి కానీ తీసుకోవద్దా, 3 రోజుల నుంచి అన్నమే చేసి పెడుతున్నాం అనేసి. డాడీ అప్పుడే బియ్యం నానబెట్టినాను, వచ్చేసే రేపు కన్నా తెచ్చుకుందు అని చెప్పాను. ఇప్పుడైతే నేను యూట్యూబ్లో ఒక రెసిపీ అయితే చూశాను, క్యాప్సికమ్ టమాటో ఆనియన్స్తో ట్రై చేద్దాం ఒకసారి ఎలా వస్తుంది అనేసి. క్యాప్సికమ్ టమాటో ఆనియన్ అయితే రెడీ పెట్టుకున్నాను. ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. కుక్కలన్నం అయిపోయింది కదా, ఈ సైడ్కి పెట్టుకుని ఇదైతే పెట్టేసుకుంటాను. ముందుగా అయితే నేను క్యాప్సికమ్ అండ్ టమాటో కట్ చేసుకుంటాను. ఆనియన్ లాస్ట్లో కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆనియన్స్ కారం అవుతుంది కదా. చూద్దాం ఎలా వస్తుంది రెసిపీ. దాంట్లో నేను అన్ని ఐటమ్స్ ఏం లేవు, యూట్యూబ్ వీడియో లేకుండా కూడా చేయొచ్చు. మెయిన్ థింగ్స్ మేము ఏం వేపిస్తామో అదే చూపించినారు వాళ్ళు కూడా. చూద్దాం ఎలా చేస్తాం. మాకైతే అన్నం పెట్టేస్తాం కదా. డాడీ కొద్దిగా ముందర ఫోన్ చేసింటే రొట్టి కానీ చపాతీ కానీ తెచ్చేవాళ్ళు. టమాటోస్ అయిపోయింది. ఇప్పుడైతే క్యాప్సికమ్ కట్ చేసుకుంటాం. ఇది నాకు కట్ చేయడానికి కూడా రాదు, ఇలా కట్ చేస్తారు అనేసి. క్యాప్సికమ్ ఇది తీసేస్తారా వేస్తారో తెలియదు కానీ నేనైతే తీసేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఏం మాట్లాడాలని అర్థం కావడం లేదు. ప్లీజ్ డోంట్ లాఫ్, ఎందుకంటే నా వీడియోస్ తీసుకొని నాకే నవ్వు వస్తుంటుంది, అందుకే చెప్తాను.
క్యాప్సికమ్ ఒకటి చాలు అనుకుంటా, ఇద్దరికే కదా, మళ్ళీ రేపు ఏదైనా కలుపుకోవచ్చు. ఇంకా రేపు అమ్మ వచ్చేస్తూ ఉంది ఊరి నుంచి. నేనైతే క్యాప్సికమ్ ఒకటే వేసుకుంటున్నాను. ఇది కూడా కూర ఎక్కువ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే మా డాడీ నైట్ ఎక్కువ తినడు అనమాట. ఇంతే, ఇంతుంటే చాలు, ఇంకేమీ వద్దు. ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసుకుంటాం ఒకటి. వాళ్ళైతే పొడుగుగా వేసుకున్నారు అందులో యూట్యూబ్లో. నేను చిన్నగా కట్ చేసుకుంటాను, ఎందుకంటే పెద్దగా నేనే తినను అనమాట. పక్కన పెట్టేస్తాను. నాకు వీడియో తీసుకోవాలి ఎవరు లేదంటే నేనే తీసుకున్నాను. మీకు దగ్గర నుంచి చూపించలేకపోతున్నాను ఎలా కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. మా ఇంట్లో ఏ కూర చేసినా అన్ని వెజిటేబుల్స్ నేనే కట్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి అమ్మ కట్ చేస్తుంది, ఎందుకంటే నేనైతే ఫాస్ట్గా కట్ చేస్తానంట, అందుకే నాకే చెప్తున్నాను అమ్మ. ఇప్పుడు డాడీ వచ్చేస్తాడు అనేసి ఫాస్ట్గా చేస్తున్నాను కానీ, ఎందుకంటే నీట్గా కట్ చేస్తాను. అప్పటి నుంచి చదువుతూనే ఉంది ఫ్రిడ్జ్. కటింగ్ అయితే అయిపోయింది, చూద్దాం. ఇక్కడైతే కట్ చేసుకున్నాను టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్. నేనైతే ఒకటే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను ఇద్దరికి కదా. అన్నం ఉడికేలోపే నేను కూర అయితే చేసుకుంటాను. ఇక్కడ కూర చేసేసుకుందాం, అన్నం ఉడుకుతా ఉంది ఇక్కడ ఇటుపక్క. ముందుగా ఆయిల్ వేసుకుంటాం. ఈ వీడియో ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అది చేయకున్నట్టు చేస్తాను అనమాట, సరేనా. కొంచెం జీరా అలాగే ఆవాలు అయితే వేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్తో పాటు క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాం. మంచిగా ఫ్రై చేసుకోవాలంట, ఎన్నో చేసుకుంటున్నాను. వంటిలో ఇంత గలీజ్గా పెట్టుకున్నానని అనొద్దండి, ఎందుకంటే అమ్మ లేదు కదా, అందుకే ఇలా ఉంటుందన్నమాట. అమ్మ వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుంది మా వంటిలో. ఇప్పుడైతే నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. మా ఇంట్లో నైస్ ఉప్పు అయితే లేదనమాట, మేమైతే పింక్ సాల్టే వాడతాము. ఇంకా అన్నంకి అయితే రాయలు ఉప్పు వేస్తున్నాము, తగినంత సాల్ట్ వేస్తున్నాము. ఇది సరిపోతుందా? ఇంకొంచెం వేసుకుంటాను నేను. ఉప్పు అయితే డాడీనే కదా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడు వీడియోస్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని అనమాట. అప్పుడు ఇచ్చేదానికే నాకు ఎన్ని టేక్స్ పడుతుందన్నమాట. అంతగా తెలుగు యాక్చువల్లీ మేము బళ్ళారి నుంచి కన్నడ ఎక్కువ మాట్లాడతాం. తెలుగు కూడా వస్తుంది, తెలుగు కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో తీసిన తర్వాత నాకు తెలుస్తూ ఉంది తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాను అనేది. నేను వీడియోస్ చేసిన తర్వాత వాయిస్ రికార్డింగ్ ఇచ్చేదాన్ని కదా, ఎన్ని టేక్స్ అయ్యేది నాకైతే. ఇప్పుడు నుంచి అనిపిస్తుంది ఇలా డైరెక్ట్గా చేయడం అయితేనే బాగానే, డైరెక్ట్గానే బాగా మాట్లాడుతున్నాను నేను. చూద్దాం, ఒకసారి కలుపుకుంటాం. ఈ రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకుంటాం. టమాటోస్ మగ్గిన తర్వాత వాళ్ళు చెప్పిన మసాలాస్ కొన్ని వేసుకుంటాం. నేను మొన్న టమాటో వేసుకొని ఒకటి చేసుకున్నా, అది కూడా మీకు చూపిస్తాను. అది వెయ్యాలా వద్దనేసి చూపిస్తాను ఆగండి. ఇదే అనమాట నేను చేసుకున్న మసాలా. చూడడానికి బాగానే ఉంటుంది, ఏమో నాకే అంతగా నచ్చలే. ఇందులో ఏమేమి వేసినానంటే గుర్తు కూడా రావడం చూడండి. ఫస్ట్ ఏమైందిరా బాబు, ఇలా ఉంది, బాగానే ఉంది అండి. ఇందులో నేను శనక్కాయ ఇత్తనాలు ఏమంటారు, పల్లీలు అంటారు కదా, పల్లీలు వేసుకున్నాను. ఒక్క నిమిషం, నాకు ఏదో డౌట్ కొడుతుంది. బాగానే ఉంది, నేను లైట్ వేసిన దానికోసం అట్లా కనిపిస్తుందేమో. ఇందులో నేను పల్లీలు మళ్ళీ ఏదో వేసుకున్నా, మెంతులు అనుకుంటా, కొంచెం జీలకర్ర కొంచెం మంచిగా వేపుకొని దాంట్లో వెల్లిపాయలు కూడా వేపుకొని మిక్సీ కొట్టిన. అది నూనెలో వేపుకున్నాను. ఏ కూరలైనా వేసుకోవచ్చు అనేసి. బాగానే ఉంది, నాకు ఎందుకో ఒక రకంగా కనిపిస్తుంది, నా కళ్ళ కనిపిస్తుందేమో. చూడడానికి బాగుంది, కానీ మన టమాటా కూరలో వేసిన అంత టేస్ట్ రాలేదు. ఇందులో వేయాలో వద్దర్థం కావటంలో. అన్నం ఉడికిపోతుంది ఇక్కడ. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే నేను టమాటోస్ వేసుకుంటాను. సారీ ఎక్కువ ల్యాక్ చేసింటే వీడియో. ఇదైతే నేను ఇప్పుడు వేయటం లేదనమాట దీన్ని, ఎందుకంటే డాడీ ఆకలి మీద వచ్చింటాడు, మళ్ళీ కూర్చోడగొడితే ఇంకా తినడు కూడా తినడు. ఇంకొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే నేను టమాటోస్ వేసుకుంటా. ఇప్పుడు అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుంటాను. నేను ఎప్పుడు ముందే వేసేద్దాను అనమాట, అమ్మ చెప్పేది మంచిగా ఉడికేటప్పుడు వేయాలనేసి, అందుకే అలా వేసుకున్నాను. ఉప్పు అయితే వేసేసుకున్నాం. ఇట్లా ఎత్తికతికగా మాట్లాడుతుంటాను, ఎక్కువ పట్టించుకోదండి, ఫస్ట్ వీడియో కాబట్టి. కొత్త మంచిగా చేద్దాం, సరేనా. నా కెమెరా కరెక్ట్గా పెట్టుకుంటున్నాను అనేది కూడా తెలియదు, ఎందుకంటే నేను బ్యాక్ కెమెరాతో చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పసుపు, కారం, ఉప్పు వేసినాను కదా, ఇలా ఉంటుంది మనకు. అన్నం అయితే ఒకసారి కలుపుకుంటాం. ఇంకొంచెం ఉడకాలండి.
ఇందులోకి నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అదేంటో తెలియదు, నాకు పసుపు అంటే చాలా ఇష్టము, ఎక్కువ వేసేస్తుంటా. మా డాడీకి పసుపు అంటే నచ్చు, ఎక్కువ వేయకూడదు తనకి. ఇంకా ఆవులకి ఒగ్గాని కానీ మామూలు గొరుగులు చేస్తాం కదా ఒగ్గాని, అప్పుడైతే ఎక్కువ వేస్తూ ఉంటాను. నాకేమంటే కలర్ ఎక్కువ ఉండాలి, మా డాడీకి అయితే నచ్చదు. ఇప్పుడైతే నేను కారం వేసుకుంటాను. ఆల్రెడీ వేసుకున్నాను కదా, మళ్ళీ మళ్ళీ వేసేస్తాను. డాడీ కారం కూడా కొంచెమే ఉండాలి. పసుపు కారం అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను రైస్ వేసుకొని కలుపుతున్నాను. యూట్యూబ్లో చూపించినట్టు సేమ్ యాజ్ ఇట్ అయితే నేను చేయలేను, ఎందుకంటే దాంట్లో వాళ్ళు పోపు విత్తనాలు అన్నీ వేసినారు, మళ్ళీ కరేపాకు వేసినారు. నాతో అవన్నీ లేవన్నమాట, అందుకే వేయలే. కూర అయిపోయి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందన్నమాట కూర. ఇంకా బాగానే మాట్లాడినాను, అప్పుడే నోరు తిరగటం లేదు నాకు మాట్లాడాలి. ఎందెందో మాట్లాడతాను కదండి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈజ్ మై న్యాచురల్ కలర్. నేను ఏ ఫిల్టర్ వేయటం లేదు, ఓకే, బికాజ్ ఐ డోంట్ లైక్. పూర్తిగా కనిపిస్తున్నానా నా వీడియో నాకే చూసిన తర్వాత ఇది పోస్ట్ చేస్తానో లేదో కూడా ఓకే, ఎందుకంటే మంచి వచ్చితే చేస్తాను, లేదంటే లేదు. కూర అయిపోయింది. కూర అయితే అయిపోయింది. కూర అయిపోయిందని ఎలా తెలుసుకోవాలంటే మా అమ్మ చెప్పింది. అప్పుడే అన్నీ ఫ్రై అయినాయంటే ఇక్కడ ఆయిల్ వస్తుంది చూడండి, ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చిందంటే కూర రెడీ అనేసి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. అన్నీ ఎలా ఉడికిందని ఎలా తెలుసుకోవాలంటే నేనైతే రెండు తీసుకొని నోట్లో వేసుకొని చూస్తాను అనమాట. ఎవరికి హ్యాబిట్ మాటి చేయి కడుక్కోవడం. నేనైతే ప్రతిసారి కడుగుతూనే ఉంటాను. ఇప్పుడైతే అన్నం వంచేసుకుంటాను. అన్నం అయితే ఉడికిపోయింది. నేను అన్నం కూడా బాగా చేస్తాను. నేను చెప్పడం కాదు, మా డాడీ మమ్మీయే చెప్తుంటారు. ఇంకా రాలేదు చూడండి మా డాడీ, అప్పుడే ఫోన్ చేస్తాను. అది తెద్దన ఇది తెద్దన అనేసి మంచిగా చేస్తాను. ఇలా జరిగిందనేసి రాదు అనేసి కాదు. కాలింది కొంచెం. నేనైతే ఎక్కువ సౌండ్ చేస్తాను వంటింట్లో. మా అమ్మకైతే నచ్చదు, అలా చేయకూడదు అంటుంది. అయితే కాసేపు ఒక 2 minutes ఏమంటారు ఆవిరికి పెడదాం, ఓకే. వాష్. కూర రెడీ, అన్నము రెడీ, కుక్కలు కూర, అన్నం రెడీ. కొంచెం చల్లగా అవ్వాలి అన్నం. వావ్, చేసిన ఒక్కొక్కసారి ముద్దుగా అయిపోతుంది అనమాట వీళ్ళది. ఓకే, ఫ్యాన్గల్కి అయితే పెట్టేస్తాను. కొంచెమే చేసిన, నేను 5 members ఉన్నారనమాట. రోజు 2 glasses చేస్తానమాట. ఈరోజు ఒకే గ్లాస్ చేస్తున్నాను, ఎందుకంటే కంటిన్యూగా రైస్ వేస్తాను కదా, వేస్ట్ చేసేస్తారనమాట అన్నం. ఈరోజు 1 glass చేశాను కదా, మొత్తం తినేస్తారు. ఇప్పుడు ఫ్యాన్గల్కి అయితే చల్లారిస్తున్నాను. దీన్ని చల్లరైన తర్వాత ఇందులో మజ్జిగ వేసి నేనైతే ఫీడ్ చేస్తాను వాళ్ళకి. కుదిరితే అది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎవరు చూస్తారో ఏమో లేదు కానీ, ఎందుకంటే చాలా ల్యాగ్ చేశాను. ఆల్మోస్ట్ చాలా మినిట్స్ అయిపోయింది. ఎడిటింగ్ చేస్తే తెలుస్తుంది కదా బాబు. నేను చూడడానికి వచ్చాను. వావ్, ఓవర్ యాక్షన్ అనుకోదండి, కావాలి. నిజంగానే కాలింది, ఎందుకు కలుపుతుందో తెలీదు. బట్ ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను కదా మాట్లాడుతూ. మళ్ళీ నానా చేతులు ఎక్కువ అడ్డం పెట్టేస్తున్నాను కెమెరాకి, కనిపిస్తున్నాను. టమాటాలు వచ్చేసినాయి చూడండి. వంట చేసి రోజు అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటో. హ్యాట్స్ ఆఫ్ టు మమ్మీస్. అన్నీ అయిపోయింది, ఆఫ్ చేసుకుంటున్నా. అయిపోయింది వంట, అయిపోయింది. డాడీ వస్తే తినేస్తాము. మీరు అది ఫోన్ చేసినారా? ఇది ఎప్పుడు వీడియో అనుకుంటున్నారా? నైట్. డాడీ అయితే వచ్చేసాడు. నో కన్నడ, ఓన్లీ తెలుగు. ఎప్పుడు వచ్చేది
టైం ఎంత అయింది? నువ్వు ఎప్పుడు వచ్చినావు? జల్దీ వచ్చినావులే ఈరోజు. టైం అయితే 8 అవుతుంది. 8 కాదు, 8:15. ఎప్పుడు 9:30కి వచ్చేవాళ్ళు, ఈరోజు తొందరగానే వచ్చారు. ఫస్ట్ వచ్చింతనే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలా కడ్డాడి. తెలుగు వస్తుందా నీకు? హాయ్ చెప్పు అందరికి. తెలుగు 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 ఓన్లీ తెలుగు. మన డాడీ ఫస్ట్ మాట్లాడింది నీ అంకమ్మ. ఏమో తెచ్చినాడు వడస్. గాడిది ముండా నేను అవి రెండే మాట్లాడింది మా డాడీ. కన్నడ మాట్లాడుతున్నాడు, ఇంకా నేను కూడా కన్నడ మాట్లాడేస్తాను. వద్దు వద్దు వద్దు. ఇప్పుడైతే కుక్కలకి ఫీడ్ చేసి వచ్చేస్తాను. ఇప్పుడైతే నేను అన్నం ఇక్కడే కలుపుకొని ఇంట్లోనే బయటికి వెళ్ళేసి వాళ్ళు ఫీడ్ చేసి వస్తాను. సారీ, రైస్ అయితే కలుపుకొని వేసినాను. ఇప్పుడు నేను వాళ్ళు ఫీడ్ చేసి వస్తాను. ఇక్కడే అనమాట నేను అన్నం పెట్టేది. ఎవరు అన్నం వేసి వెళ్ళారు, నేను కూడా ఇక్కడ ఫీడ్ చేసేది. బీటమ్మా లేవి లేవి వచ్చినాడు. బీటమ్మా టుట్టో టుట్టో చోటీ. అక్కడ చోటీ వస్తుంది చూడండి. చోటీ టుట్టు టుట్టు దాదా దాదా. అందరూ వచ్చేసినారు. మొత్తం వేసేసి దాంట్లో ఇది కలిపేస్తాను. ఎవరో వచ్చారనేసి మురుగుతున్నాయి వాళ్ళకి. ఇప్పుడైతే ఇందులో కలిపేస్తాను. ఎవరో ఉత్త ప్లేన్ వైట్ రైస్ వేసిపోయినా సాకిన. పూర్తిగా చల్లదైనాకే వేస్తాను. ఇప్పుడు కొంచెం కాలుతుంది ఈరోజు, ఎందుకంటే లేట్గా చేశాను కదా ఈరోజు. బరి దలే 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 బా చోటి. చూడండి, చూపిస్తానో లేదో అనుకున్నా, చూపించేస్తున్నాను అందరినీ. చోటి అయితే రాట్లే, అక్కడ మరుగుతుంది వాళ్ళకి. ఇంకా తినండి తినండి మంచిగా. బా చోటి వచ్చింది. తిను. చూడండి వీళ్ళే 5 మెంబర్స్ అన్నాను కదా. ఇది పిట్టమ్మ, టుట్టు, బీటమ్మ, లెవి, చోటి. లోపలికైతే వచ్చేస్తున్నాయి. మొత్తం ఖాళీ చేసేసినాయి. ఒకే గ్లాస్ చేసుకుని కదా మొత్తం ఖాళీ చేసి. లేదంటే ఇప్పుడైతే డాడీకి రైస్ కలిపి ఇవ్వాలి. వీళ్ళు ఏమైనా చేసినామంటే కలుపుకొని తినడం అనమాట. మేమే కలిపి ఇవ్వాలి. ఎందుకో దాన్ని చూస్తుంటే కలుపుతూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఇందులో రైస్ వేసుకొని కలుపుకుంటాను. పాపా క్యాప్సికమ్ రైస్. ఉప్పు అయిందో లేదో నేను ముందే టేస్ట్ చేస్తాను అనమాట. కొంచెం స్పైసీ అయింది, రుచి కూడా తగ్గింది కొంచెం. వేసుకుంటే నచ్చదు దానికి, కాల్చిన కదా తినేస్తారు. కట్టం అయితే అయిపోయింది. చూడండి ఇలా ఉంది మొత్తం. కలిపిన తర్వాత క్యాప్సికమ్ రైస్ అయితే బాగుంది కదా. టేస్ట్ కూడా బాగుంది, కొంచెం కారం అయింది. ఇప్పుడైతే డాడీకి పెట్టి చేస్తాను. క్యాప్సికమ్ రైస్. వడలు తెచ్చారు డాడీ. చిన్న కలప నూడక ఇంకైతే టేస్ట్ బాగుంది. ఇంకా నేను కూడా పెట్టుకొని తినేస్తున్నాను. క్యాప్సికమ్ ಏನಾಗಿದೆ? ಹಾಕೋಣ అమ్మ అయితే నైట్ పడుకునే ముందు అంతా అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి సామాన్లు అయితే కడిగేసి పడుకుంటుంది. నేను ఇవన్నీ చేయలేను కాబట్టి సామాన్లు అయితే కడిగేసి పడుకుంటాను. ఇంకా డాడీ తింటా ఉన్నారు, నాదైతే అయిపోయింది. నేను కూడా కొంచెం కొంచెం సర్దుతా. అలాగే ఈ టమాటోస్ కూడా సర్దుకోవాలి, మళ్ళీ పాడైపోతే అమ్మ మొదలైపోతుంది.
కాయలని బయట పెడతాను, కొంచెం రెడ్ అయిన అయితే అన్ని ఫ్రిడ్జ్లో వేసుకుంటాను, చెడిపోకున్నట్లు ఉంటాయి. మా అమ్మ అయితే అలాగే వేసుకునేది. ఇలా రెడ్ పూర్తిగా రెడ్ అయినవన్నీ, చాలా రెడ్ అయినవి వేసుకుంటాను. ఇలా ఉండేదైతే రేపు మర్నాడికైతే అవుతుంది. అప్పుడైతే డాడీ కాల్ వచ్చింది, మాట్లాడుతున్నారు. అన్నీ రెడీగానే ఉన్నాయి. టమాటాలు పెట్టేసిన తర్వాత సామాన్లు కడుక్కొని ఇంకా పడుకోవడమే మన పని. మధ్యాహ్నం మంచిగా పడుకున్నాను, నిద్ర వస్తుంది లేదో. మీకు లాస్ట్లో చెప్తాను ఎంతసేపు వీడియో తీసాను నేను. ఫస్ట్ టైం కదా, ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంది. ఇదేమో చెడిపోయినట్టు సైడ్ పట్టేలా వేసుకుంటా. ఇంకా దీంట్లో పట్టదు కదా, ఇదైతే ఇక్కడే పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే సామాన్ కడిగేసుకుంటాను. నాకైతే ఇట్లా వాటర్ ఉండాలి కడగడానికి. డాడీ కూడా అయిపోయింది, అంటే గట్ట వేస్తాను. సామాన్ అయితే ఎక్కువ లేదు, అందుమైతే నేను ఇంకా చాలా లేదు. ఇప్పుడైతే టకా తోడుకేస్తా. కొన్ని సామాన్లు అంటే ఇప్పుడు నేనే కడలేదు, ఇంకొంటే నేను సామాన్లు కూడా మంచిగా కడతాను ఫాస్ట్గా కూడా. అన్నీ నేనే బాగా చేస్తాను అనుకుంటున్నాను. ఉంటాను మా అమ్మ చెప్తూ ఉంటాను, చేస్తాను అనేసి అనుకుంటూ లేదా కానీ చేయించుకోవాలని అలా అనుకుంటూ తెలియదు. ఫస్ట్ కడిగిస్తున్నాను. నిజమే చెప్పాలంటే బట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను నిజంగా చెప్పను, ఇప్పుడు నేను కడిగేస్తాను కాదు, వీడియో కోసం కడిగేస్తున్నది అంటే నేను పొద్దునే కడిగేస్తున్నాను. ఎందుకంటే సామాన్లు కాదు. వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. చూస్తారు లేదా నాకు ఒక కానీ నాకైతే నచ్చింది బండి అది మాట్లాడుకుంటూ చేయడం. అలాగే నా వీడియో చూసే వాళ్ళంలో ఎవరైనా కన్నడ వస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వీడియో కన్నడలో కానీ నాకు తెలియదు ఒక యూట్యూబ్ ఛానల్లో కన్నడ వీడియోస్ నేర్చుకోలేదని కాదు, మాట్లాడుకోలేదు మేమైతే రెండు తెలుగు కన్నడ అని ఇప్పుడు అమ్మ కూడా కన్నడ మాట్లాడుతున్నారు. ఈ సంపూర్ణ నేను మాట్లాడే వ్యక్తి చూడండి ఎంత బాగా కడిగి ఫుల్ కడిగి చేస్తే మంచిగా నిద్ర వస్తుంది. ఒక్కొక్కటి నాకు నిద్రే పట్టలేదు కానుకున్నా. అయిపోయింది. ఒకేసారి అమ్మ వచ్చిన తర్వాత అంతా క్లీన్ చేసుకుంటుంది. అంటే అమ్మ వస్తుందని ముందు కానీ చూద్దాం, రేపు ఏదైనా బ్లాగ్ చేద్దాం. ఒక టెన్షన్ అయితే వీడియో చూసారా లేదా అనేసి. అయిపోయింది. డాడీ కాల్స్ వస్తున్నాయి, ఎందుకు ఆపాదించుకుంటున్నా. మా డాడీ గెస్ట్ ఉన్నారు అనమాట, అందరికీ బండి అరేంజ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అరేంజ్ చేసి ఇస్తాను. మా డాడీ దాంట్లో ఇథియోస్, టీసీ, క్రూజర్, ఎర్టికా, ఇనోవా అన్నీ అవైలబుల్ ఉంటాయి. చూడండి క్లీన్ 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 ఇది ఇలాగే ఉంటుంది. ఒకవేళ రేపు ఏమైనా బ్లాగ్ చేస్తే అందులో అయితే నేను కిచెన్ అంతా క్లీన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కిచెన్ ఎలా ఒకసారి చూపిస్తాను. చూడండి చూడండి చెత్త ఉంది. ఇక్కడే చూడండి ఎన్ని సామాన్లు పెట్టాను. రేపు చూపిస్తాను, అంటే ఒక చిన్న వీడియో చేస్తాను అంతా క్లీన్ చేయడం. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ టైం 11 అయితే అవుతుంది. ఇంకా పడుకోవడమే. కాసేపు ఫోన్ చూసి ఇంకా వీడియో ఎంతసేపు తీసానని చూస్తే 40 మినిట్స్ పైగా చేశాను. ఇంత పెద్ద వీడియో పెడితే ఎవరు చూడరు అనేసి వీడియో అంతా కట్ చేసి 24 మినిట్స్ వరకు అయితే చేశాను. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మోర్ వీడియోస్ చేయాలా వద్దనే అనేసి కూడా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి. కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో.